నేను సపరేట్గా గ్రూప్ 1కి 2022 నుంచి కూర్చున్నాను సార్. మధ్యలో ఎన్ని డీవియేషన్స్ వచ్చినా కానీ దీని మీదే ఉన్నాను. ఎటు లీక్స్ పేపర్ లీక్స్ అయినా కానీ మళ్ళీ డీవియేట్ అయిపోయి వెళ్ళిపోకుండా ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు దీని మీదే కూర్చున్నాను. సో స్టేబుల్గా ఉన్నాను కాబట్టి సక్సెస్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది. మనకి కంటెంట్ సోర్స్ తెలుగులో కూడా ఉంది సార్. నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ మెయిన్స్ కంటెంట్ కోసం చూశాను సార్. అందులోంచి మెయిన్స్ కంటెంట్ తీసుకొని ఇప్పుడు గ్రూప్ 2కి విన్నర్స్ పబ్లికేషన్ ఇట్లా ఈ గ్రూప్ 2 బుక్స్ కొన్ని ఉన్నాయి. వీటిలోంచి ఫ్యాక్చువల్ డేటా తీసుకున్నాను. అంటే డేట్స్ కానీ డేటా కానీ నేమ్స్ కానీ ఆ మెయిన్స్ నేను తీసుకున్న గ్యాదర్ చేసిన మెయిన్స్ కంటెంట్కి మధ్యలో ఈ ఫ్యాక్చువల్ డేటా యాడ్ చేసి నేను ఆన్సర్ రాశాను. అది చాలా యూస్ఫుల్ అయింది సార్ నాకు. ఏకేఎస్ ఐఏఎస్లో నేను మెయిన్స్కి ఒక 3 months ముందు టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్. దీంట్లో జాయిన్ అయిన ప్రధాన కారణం ఏంటంటే డైలీ టెస్ట్ సిరీస్లు ఉంది. అండ్ నా డైలీ టెస్ట్ సిరీస్ మనం రాసిన టెస్ట్ ప్రతిదీ కూడా వాళ్ళు డైలీ కరెక్షన్ చేస్తారు అన్న రీజన్తోనే చేశాను సార్. సో అట్లే ఒక 50-60 టెస్టుల దాకా రాశాను. వీళ్ళు డైలీ కరెక్షన్ చేశారు. ఆ డైలీ కరెక్షన్లో కూడా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మన డిఫాల్ట్ చెప్పారు. నేను దాన్ని వాళ్ళు చెప్పిన డిఫాల్ట్ని కరెక్షన్ చేసుకుంటా ఫైనల్ అటెంప్ట్ మెయిన్స్లో రాశాను సార్. అది సక్సెస్ అయింది సార్. అంటే ఈ గ్రూప్ అనేది విషయంలో దాదాపు కొన్ని సంవత్సరాలు ఎన్నో గంటలు కష్టపడితే తప్ప రాని పరిస్థితి ఈ రోజుల్లో. అంటే మధ్యలో కూడా వదిలేసి పెట్టి కొంతమంది మధ్యలో వదిలేకపోతున్నారు, ఏం చెప్తారు? అదే సార్, ఇక అంటే డిఫికల్టీస్ వచ్చాయి సార్, చాలా డిఫికల్టీస్ వచ్చాయి. పేపర్ లీక్ వల్ల డిఫికల్టీ వచ్చింది, లాంగ్ ప్రిపరేషన్ అయింది. నేను కూడా చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ అయ్యాను. కానీ ఒకసారి దిగినాక ఇంకా మళ్ళీ వెనక్కి తగ్గకూడదని ఒకటి ఫైనల్ డిసైడ్ అయ్యాను. సరే ఎంత కష్టమైనా రిస్క్ చేశాను సార్. అంతే చదువుకుంటూ కూర్చున్నాను. సరే ఇప్పుడు ఆ రోజు పేపర్ లీక్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా ఏదో ఒక రోజు ఎగ్జామ్ జరగాల్సిందే కాబట్టి నేను అదే మైండ్లో పెట్టుకొని చదివాను. సో ఫైనల్గా అటెంప్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఏదో ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చిందని అప్పుడే మనం ఫెయిల్ అయిపోయినాం అనుకొని బయటికి రావద్దు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కదా. కాకపోతే ఓపికతో లాస్ట్ వరకు నిలబడితే సక్సెస్ వస్తుంది అనేది అనిపించింది సార్. ఫ్యామిలీగా మా మదరే సార్. నాకు ఇంట్లో అంతా సపోర్ట్ చిన్నప్పటి నుంచి మా మదరే. సో తనే వర్క్ చేసి నన్ను చదివించింది. మొత్తం నాకు ఏమున్నా తనే చూసుకుంది. నాకు 2018లో కానిస్టేబుల్ జాబ్ వచ్చేదాకా తనే చూసుకుంది. తర్వాత 2020లో మా మదర్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంకా వర్క్ ఆపేయాల్సి వచ్చింది. మా మదర్ కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా ఇంట్లో నేనే చూసుకోవాలి, నా స్టడీ కూడా నేనే చూసుకోవాలి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని అంతే ఓపిక సార్. ఓపికతోటి అన్ని బ్యాలెన్స్ చేసుకొని రిస్క్ చేశాను సార్. మొత్తానికి రిస్క్ చేశా. ఫైనల్గా ఒక సక్సెస్ వచ్చింది సార్. సాధించా సార్. నేను ఇప్పుడు చాలామంది అసలు నమ్ముతలేరు. ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి, నేను చదువుకున్న చదువుకి నేను గ్రూప్ 1 ర్యాంక్ కొట్టి అంటే చాలామంది నమ్ముతలేరు అసలు. యాక్చువల్లీ నిజంగా వచ్చిందా అనే అనుమానం కూడా చాలామందికి ఉంది. సో నాకు చాలా హ్యాపీ సార్. ఇది వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. దీన్ని నేను నిజంగా చాలా నిజాయితీ కూడా సర్వీస్ చేస్తాను సార్. అదే సార్, ఫస్ట్ చాలా మందికి ఉంటాయి సార్ కష్టాలు. నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. నేను కూడా ఇంత ఒక 1 yearలో అయిపోతుంది అనుకుని నేను ఇక్కడికి వచ్చాను సార్. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. 3 years దాకా వచ్చింది. సో ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ అవుతుంది. కానీ ఇంకా తప్పదు. ఇంకొకసారి మనం దిగినాక ఎదురెళ్ళాలి తప్ప మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఎవరైతే అప్పుడు మనల్ని పుష్ చేసిన ఉన్నారో మళ్ళీ వాళ్ళే మనం రిటర్న్ అంటారు, ఇటు పోయిండో ఏం సాధించకుండా వెనక్కి వచ్చినారు. సో ఇవన్నీ కాదు. ఒకసారి మనం దిగుతున్నామంటే అది ఏదైనా సరే తేల్చుకుని బయటికి రావాలన్నదే నా మైండ్లో ఉంది సార్. అంతే వెళ్ళాను. ఎంత ఇబ్బంది వచ్చినా కానీ అంతే నెక్స్ట్ చదివే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను సార్. ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవంటే ఉంటూనే ఉంటాయి. వాటికి ఏదో ఒక పని చేస్తే పార్ట్ టైం వస్తే నేను కూడా క్యాటరింగ్కి వెళ్ళాను సార్. మధ్యలో పైసలకి ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ క్యాటరింగ్కి వెళ్ళాను. సో అలా క్యాటరింగ్ వెళ్ళి ఆ డబ్బులు సంపాదించుకొని నేను చదువుకున్నాను. ఫస్ట్ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపు రానికి మా మామయ్య శివకృష్ణ ఉన్నారు సార్, అతను కారణం. తన తర్వాత నాకు హెల్ప్ చేసిన వాళ్ళలో హైతనార్లో మహేష్ రెడ్డి, ప్రదీప్ కుమార్ అని ఒక అతను ఉంటాడు సార్. అతను శశాంక్ రెడ్డి అని వీళ్ళు ముగ్గురు ఉంటారు. సో వీళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా నాకు మధ్యలో సపోర్ట్ చేశారు సార్. ఇంకా గ్రూప్ 1కి వచ్చాక నాకు వరంగల్ నుంచి సుష్మిత అక్క అని ఒక మా అక్క ఉంది సార్. ఆమె సపోర్ట్ చేసింది సార్. ఎడ్యుకేషనల్ పరంగా నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు సార్. ఎగ్జామ్స్ ఇక్కడ ఏకేఎస్లో టెస్ట్ సిరీస్కి జాయిన్ అయినప్పుడు వీళ్ళు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళంటే చెప్పేవాళ్ళు, ఇట్లా కంటెంట్ రాస్తున్నావు కానీ తెలుగులో అంటే అట్రాక్టివ్గా లేదు, సో దీన్ని చేంజ్ చేయాలని చెప్పి వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా నేను దీన్ని ఎలా అంటే నా ఫ్రెండ్ నాకు అనుదీప్ సార్ది విజన్ ఐఏఎస్ ఆన్సర్ షీట్ ఒకటి నాకు సెండ్ చేశారు సార్. సో ఆ సార్ ఎలా రాశారో ఫ్లో చార్ట్స్ వేసి, డయాగ్రామ్స్ వేసి, మ్యాప్స్ వేసి రాశారు సార్ మంచిగా. సో అందులోంచి సార్ రాసిన దాని నుంచి ఆ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, ఆ మ్యాప్స్ ఫాలో అయ్యాను సార్. నేను ఫాలో అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాశాను సార్. సో ఫైనల్గా సక్సెస్ అయ్యింది. మా మదర్ పేరు కళావతి. మా నాన్నగారు నాకు 5 years ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా మా మమ్మీనే శానిటరీ వర్కర్గా చేసుకుంటూ నన్ను చదివించారు. మా మమ్మీ అయితే ఏం చదువుకోలేదు. నేను 1 to 10th ఖమ్మంలోనే చదువుకున్నాను. అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్, ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకున్నాను నేను. బాలజ్యోతి రెమెడియల్ హై స్కూల్ పేరు.
ఇంటర్ డిగ్రీ క్రీస్ జ్యోతి కాలేజీలో చదువుకున్నాను. రెండు ఒకటే క్యాంపస్, అది కూడా హాస్టలే, ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అది కూడా. దాని తర్వాత నేను 1 ఇయర్ సాఫ్ట్వేర్ జాబ్ వైపు వెళ్ళాను, కానీ అది నచ్చక ఇంకా మా మామయ్య గారి సజెషన్ వల్ల నేను గవర్నమెంట్ జాబ్ వైపు రావడం జరిగింది. ఇప్పుడు ఎంఏ సోషియాలజీ ఓయిలో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ రాసి 15th ర్యాంక్ సాధించి అక్కడ సీట్ తెచ్చుకోవడం జరిగింది. అక్కడ నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ 2018లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. 2020లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. 2024లో మన రీసెంట్గా గ్రూప్ 4 ఫలితాలు జూనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. నేను 2022లో గ్రూప్ 2కి నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసాక ఫస్ట్ తెలుగు మీడియం అయినా కానీ మన ప్రయత్నం అయితే మనం ఇద్దామని నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు కోచింగ్ జాయిన్ అయ్యాను, కానీ పేపర్ లీకుల వల్ల పరీక్షలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆ కోచింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ కోచింగ్కి అమౌంట్ కట్టే స్తోమత మన దగ్గర లేదు. ఇంకా నేనే ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక 2024 రీనోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్ స్టార్ట్ అయినప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒకేసారి నేను కంబైన్ ఉన్న టాపిక్స్కి అప్పటి నుంచి నేను మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఇంకా ప్రిలిమ్స్ అయిపోయాక అప్పుడు టెస్ట్ సిరీస్ కోసం సెర్చ్ చేస్తుండగా ఏకేఎస్ ఐఎస్లో డైలీ టెస్ట్ సిరీస్, డైలీ కరెక్షన్ ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఈ టెస్ట్ సిరీస్ వల్ల నేను తెలుగు మీడియం అయినా కానీ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయ్యి ఫ్లో చార్ట్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్ వీటిని ఇంప్లిమెంట్ చేసి తెలుగు మీడియంలో 489.5 మార్క్స్ సాధించి 83rd ర్యాంక్ సాధించాను సార్.